హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిరావు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. సో ఈరోజు అయితే నేను మటన్ అలాగే బంగాళదుంపలు వేసి మటన్ కర్రీ చేయబోతున్నాను అనమాట. ఈ మటన్ కర్రీ చేసుకోవడానికి కొన్ని మసాలాలు తీసుకున్నాను నేను. అవి ఏంటంటే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే ఒక టమాటో, చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 6 వెల్లుల్లి పలుకులు, అలాగే చిన్న దాల్చిన చెక్క, 2 బడి ఇలాచి, 4 లవంగాలు, కొద్దిగా జీలకర్ర ఇవి తీసుకున్నాను నేను మసాలా కోసం అనేసి. ఇవి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడైతే అరకేజీ మటన్ కోసం నేను మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 2 పచ్చిమిర్చి మధ్య నుండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మటన్ వండడం కోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. సో నేనైతే మటన్ని కుక్కర్లోనే చేసుకుంటూ ఉంటాను. ఇందులోకి 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మటన్ చేయడానికి. సో చాలామంది కళాయిలో కూడా చేస్తూ ఉంటారు, బట్ నేనైతే కుక్కర్లోనే చేస్తాను. సో 4 స్పూన్స్ వరకు ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోయింది. సో ఇందులోకి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. సో వేసుకున్నాక నేను చెప్పాను కదా మటన్ బంగాళదుంప వండుతా అనేసి. సో ఇప్పుడు ఈ బంగాళదుంపలు నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసాను కదా, ఈ బంగాళదుంపలు కొద్దిగా వేగనివ్వాలి, కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. సో ఫైనల్గా అయితే బంగాళదుంపలు అన్నీ వేగిపోయాయి అనమాట. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఈ బంగాళదుంప మటన్ అనేది మా అత్తమ్మ నేర్పించారు నాకు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బంగాళదుంపలన్నీ తీసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిలను వేసుకోవాలి. సో నేనైతే మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను ½ కేజీ మటన్కి, ఎందుకంటే మసాలాలో కూడా ఒకటి కట్ చేసి వేసుకున్నాను కాబట్టి. సో మిర్చి అంటే కారానికి, ఎవరి కారానికి సరిపోయినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలన్నీ వేసినాక మంచిగా వేగనివ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. సో ఫైనల్గా అయితే ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి. సో చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, స్టవ్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరి హైలో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది. సో ఉల్లిపాయలు అన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, సో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా కారం అండ్ అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మటన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా వేగనివ్వాలి. మసాలా అంతా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే మసాలా అంతా వేగిపోయింది. వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మటన్ ఏదైతే ఉంది కదా, మటన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చాలామంది ముందుగా ఉప్పు పసుపు కారం కలిపేసి పెట్టుకుంటారు. సో అలా అయినా కలిపేసి పెట్టేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా అయినా సరే మనం వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మసాలాలోనే ఉప్పు పసుపు కారం అన్నీ కలిపేసాం కాబట్టి. సో ఇలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో నేనైతే మొత్తం మసాలాలోనే వేసేసాను. సో ఫైనల్గా అయితే మటన్ అంతా వేసేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని బాగా వేగనివ్వాలి. ఇదంతా మొత్తం పైనుంచి కింద వరకు బాగా కలిపేసుకోవాలి, అంత అడగంటకుండా. సో ఇలా మొత్తం కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది, అలాగే స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి, అప్పుడే బాగుంటుంది. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేయాలి. నార్మల్గా పెట్టాను నేను, ఫిట్ చేయలేదు. సో మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాగా మటన్ అంతా వేగనివ్వాలి. మంటని మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యన ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదు అంటే మొత్తం అడవంటేస్తుంది. సో మధ్య మధ్యన ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అనమాట. చూస్తున్నాం కదా, వేగుతుంది. మూత పెడితే మొత్తం ఆవరంతా ఇంట్లో వస్తుంది. సో ఆవరతో బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో వీడియో షేక్ అవుతుంది, సారీ. ఎందుకు అంటే నేనే కుక్ చేసుకుంటూ నేనే వీడియో షూట్ చేస్తున్నాను. సో అందుకని
కొద్దిగా మూవ్ అవుతుందన్నమాట. మళ్ళీ ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. సో చెప్పాను కదా 15 నిమిషాల పాటు బాగా వేగనిద్దాం. మధ్య మధ్యలో ఒక 2-3 మినిట్స్ ఇలా చూస్తూ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా కలిపేసుకుంటే బాగా వేగుతుంది. చూస్తున్నారు కదా, బాగా వేగుతుంది కదా. సో నాకైతే మటన్ పెద్దగా ఇష్టం ఉండదు, చికెన్ నా ఫేవరెట్ అనమాట. మటన్ మా హస్బెండ్కి, మా పిల్లలకి చాలా ఇష్టం మటన్ అనేది. నాకైతే మాత్రం చికెన్ చాలా ఫేవరెట్, ఇష్టంగా తింటాను. సో మటన్ కూడా తింటాను, బట్ అంత ఫేవరెట్ కాదు. సో చూసారా, ఫైనల్గా అయితే మొత్తం కలర్ అంతా కూడా రెడ్గా అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. మటన్ అంతా కూడా బాగా రెడ్గా ఫ్రై అయిపోయింది. కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కలిపేసుకున్నాను నేను వాటర్ వేసాక. చూసారా ఎంత కలర్ రెడ్గా ఉంది. మొత్తం ఇలా అంతా బాగా కలిపేసుకొని, మసాలా అంతా బాగా కలిపేసుకొని ఫైనల్గా మూత పెట్టేసుకోవాలి. సో ఫైనల్లీ నేను మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుంది మటన్ అనేది, ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే 4 విజిల్స్ అయిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో విజిల్స్ చల్లారాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. చూసేద్దామా. ఇప్పుడు విజిల్ చల్లారిపోయి ఉంటుంది. ఓకే, చల్లగా అయిపోయింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసేద్దాం. మూత తీసేసాను. చూసారా, ఫైనల్లీ రెడీ అయిపోయింది. భలే ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది బంగాళదుంప వేసి మటన్ చేసుకుంటే. సో పీసెస్ కూడా అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. సో చూస్తూనే అర్థమైపోతుంది కదా. కొంచెం గ్రేవీ కావాలనేసి గ్రేవీగా ఉంచుకున్నాను, కావాలంటే డ్రైగా కూడా చేసేసుకోండి. సో ఫైనల్గా అయితే రెడీ అనమాట. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. సో నేనైతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మటన్ కర్రీ అంతా కూడా. ఓకే, చూసారు కదా. సో ప్లీజ్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.